వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విజయబాబు గారు. నమస్తే అండి విజయ్ గారు. ప్రస్తుతం మహానాడు జరుగుతోంది కడపలో. ఫస్ట్ డే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మహానాడుకు సంబంధించి ఏం చెప్తారు మీరు? సహజంగా వాళ్ళు ఒక రకమైనటువంటి అద్వితీయమైనటువంటి ఘన విజయాన్ని సాధించారనడంలో సందేహం లేదు. అలాంటి ఒక విజయం తర్వాత అంటే అసలు ఇక తెలుగుదేశం పార్టీ కొనుక్కోదు, దీని పని అయిపోయిందని వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు. అలాంటి ఒక నైరాశ్య స్థితి నుంచి ఒక అనూహ్య విజయానికి చేరుకున్నప్పుడు సహజంగానే ఎవరైనా కూడా ఆ విజయోత్సాహం అనేటువంటిది అవధులు లేకుండానే ఉంటుంది. అదే రకంగా ఉంది. అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే అంది వచ్చినటువంటి అవకాశాన్ని ముఖ్యంగా తెలుగునాటనే కాదు, భారతదేశ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆ కూటమి నడుస్తుంది, లేదంటే ఆ పార్టీ కూడా నడుస్తున్నటువంటి వ్యవహారంలో ఆయనే గనక నిజంగా ఆ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింత ప్రజాభిమానాన్ని చూరుకొని ఇంకా ప్రజలతో మమేకమయ్యి గతంలో ఏదైనా ఆ పార్టీ మీద ఉన్నటువంటి అసంతృప్తి కానీ మచ్చలు కానీ అవి కానీ తుడిచేసుకోవాలంటే ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించాలి. ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించడం ద్వారా శభాష్, ఇది కదా గతంలో పొరపాటు చేసినా కూడా మనం ఒకసారి ఓటమిని అందించినా మళ్ళీ తిరిగి దాన్ని సరిదిద్దుకున్నారు అనేటువంటి ఒక భావన జనాలు ఉంటుంది. తర్వాత ఏదైతే ఆయన ప్రజల ముందుకు వచ్చి చాలా స్పష్టంగా గంభీరంగా ఆయన ఇది చేశారు, ప్రామిసెస్ చేశారు, అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఆ హామీల్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం కోసం పూర్తిగా సగటు ప్రజలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఇప్పుడు ఆయన ఏదైతే సంక్షేమం అని చెప్తున్నారో ఆ సంక్షేమం కోసం ఆయన నిజంగా కనుక హృదయపూర్వకంగా పనిచేసినట్లయితే డెఫినెట్ గా ప్రజలు శభాష్ అనేవాళ్ళు, నిరాజనాలు పలికేవాళ్ళు. ఇవాళ ఆ మహానాడు సభకు కూడా ఒక సార్థకత అనేది ఉండేది. అయితే మహానాడులో అద్భుతమైనటువంటి రుచిపాకాలు ఉండొచ్చు, 5 లక్షల మంది జనాభా సమీకరణకు ఏర్పాట్లు కావచ్చు, అంగరంగ వైభవంగా కూడా చేయొచ్చు. అదిలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అతి పెద్ద ఆర్థికంగా పరిపుష్టమైనటువంటి పార్టీ, అద్భుతమైనటువంటి అనూహ్యమైన విజయం సాధించిన పార్టీ, ఇవాళ ఆ పార్టీలో కానీ ఆ పార్టీ వెనక కానీ ఆర్థికంగా బిగ్ షాట్స్ ఉన్నటువంటి పార్టీ, అలాంటి పార్టీని పురుగు చేసుకుంది. ఇందాక ఆయన ఒక లిస్ట్ అనౌన్స్ చేశారు. చాలా సింపుల్, ఒక 5, 6, 7 పేర్లు చదివేసరికి వాళ్ళు ఇచ్చిన కంట్రిబ్యూషన్ ఫిగర్స్ అయితే చెప్పలేదు, కానీ దాదాపు 17 కోట్ల పైచిలుకు మాట. అప్పుడు గతంలో ఒకప్పుడు ఇన్ని వందల సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ లాంటి దానికి వాళ్ళు ఏదన్నా చందాలు ఇవ్వమని చెప్పానంటే కొట్టుకు తెచ్చేవాళ్ళు. భోజనాలు నేను ఖర్చు నేను పెడతాను, బ్యానర్ల ఖర్చు నువ్వు పెట్టుకో, ఇది పెట్టుకుని. ఏ పార్టీ పరిస్థితి అయినా అలాగే ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీలు అయితే ఇక డబ్బాలు వేసుకొని వాళ్ళు నిధి సేకరణని బయలుదేరే వాళ్ళు మనకి తెలిసింది. సో అలాంటిది ఆన్ స్పాట్ అయినా కోట్ల రూపాయలు, అది కూడా వేళ్ల మీద లెక్క పెట్టే వ్యక్తులతో కొన్ని కోట్ల రూపాయల ఫండ్ అనౌన్స్ చేయగలిగాడంటే ఎంత ఆర్థికంగా బలమైనటువంటి పార్టీ. అటువంటి పార్టీ అంత ఘనంగా మహానాడు నిర్వహించడంలో కించిత్ ఆశ్చర్యం లేదు. అయితే వాట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ద మీటింగ్? ఇక్కడ చూడాల్సింది అది. ఆ గ్రాండియర్నెస్, ఆ గ్రేట్నెస్ అది కాదు, బట్ వాట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ద పార్టీ అనేది చూసినప్పుడు మాత్రం, అంటే ఎప్పటి నుంచో వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ మహానాడు నిర్వహించడం అనేది పరిపాటుగా వస్తూనే ఉంది. అండ్ ఇదే టైమింగ్స్ లో మనకు తెలుసు నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకుంటూ పెట్టిన సందర్భంగా మహానాడు ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. బట్ అధికారంలోకి వచ్చారు అండ్ మీరు అన్నట్టుగా ఒక హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, చాలా వేరియేషన్ వచ్చింది, కాబట్టి అతిపెద్ద సక్సెస్ కాబట్టి సో మేబీ ఇంకాస్త ఉత్సాహంలో ఉన్నారేమో. దట్టు 1 year కంప్లీట్ చేసుకోబోతున్నారు అధికారంలోకి వచ్చి. ఏం చెప్తారు? అదే చెప్తున్నా, గతంలో ఇలాంటి ఘనమైనటువంటి విజయం సాధించిన తర్వాత పెట్టుకునే మీటింగ్స్ విజయోత్సాహంతో పాల్గొనేవాళ్ళు ప్రజలు, అంటే కార్యకర్తలు విజయోత్సాహంతో కేరింతలు. మీరు సైకలాజికల్ గా ఇక్కడ ఏదో మనం ఆ పార్టీ మీద మనకి ఏదో వ్యతిరేకత ఉందో ద్వేషభావం ఉందనేది కాదు, మనం ఏంటంటే సామాజిక బాధ్యతతో ఏ అంశాలైనా మాట్లాడతాం కాబట్టి ఒక్కసారి పరిశీలించండి. అంతమంది జనాలు ఉన్నటువంటి సభలో ప్రసంగిస్తున్నప్పుడు నిజంగా ఎలా ఉండాలి? కేరింతలు, తుళ్ళెంతలతో ఉండాలి వాళ్ళంతా కూడా. అలా ఆ స్పిరిట్ అక్కడ ఏమైనా కనపడిందా? లేదు వాళ్ళందరికీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి బస్సుల్లో తీసుకొచ్చినట్టు ఉందా అనేది అది మీ అంటే వీక్షకుల యొక్క విజ్ఞతకే మనం వదిలేద్దాం, వాళ్ళే డిసైడ్ చేస్తారు.
అంతేకాకుండా నేను అన్నట్టుగా అంత విజయాన్ని సాధించినప్పుడు ఒక విజయోత్సాహంతో పరవళ్ళు తొక్కేటువంటి ఉత్సాహంతో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే రణోత్సాహంతో జరుగుతోంది. గతంలో జరిగిన మహానాళ్ళన్నీ కూడా విజయోత్సాహంతో జరిగితే ఇప్పుడు జరుగుతున్నది ఇది మూడో తరం మహానాడు అనేది వాళ్ళే చెప్తున్నారు. ప్రారంభంలో రామారావు గారి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో మహానాడు జరిగింది. ఇందా నేను చెప్పినట్టు ఈ చందాల వ్యవహారానికి ఆయన కూడా అది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమని విరాళాల సేకరణ కోసం ఆయన అక్కడ ఏం చేశాడు, ఒక హుండీ పెట్టాడు ఆయన. అంటే ఆ రోజుల్లో డబ్బులు ఇచ్చే పరిస్థితి ఏంటంటే హుండీలో ఇచ్చేటువంటి, ఇప్పుడన్నీ కూడా చెక్కులు, మామూలు చెక్కులు కాదు, కోట్లలో చెక్కులు ఆయన చెప్తున్నారుగా, అది వేరియేషను. ఆ తదనంతర కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగింది. సరే, ఆ కోవిడ్ 20-21 సంవత్సరాల్లో జరిగిన వర్చువల్ మీటింగ్స్ కనుక తీసేసినట్లయితే తదనంతర కాలంలో కష్టకాలంలో ఒకరోజు మహానాడు నిర్వహించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రణోత్సాహంతో మీకు గండిపేటలో విజయవాడలో తొలిగా 83లో విజయవాడలో ప్రారంభించారు మహానాడు రామారావు గారు. ఆ విజయవాడలో ప్రారంభించినటువంటి మహానాడు దగ్గర నుంచి ఎక్కువ సార్లుగా జరిగింది హైదరాబాద్లో జరిగింది. తదనంతర కాలంలో వివిధ ప్రాంతాల్లో విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ ఇలా అనేక ప్రాంతాల్లో జరుగుతూ వచ్చింది. ఆ మహానాళ్ళన్నీ కూడా అంతకాలం అన్ని చోట్ల పెట్టినా కూడా ఏ రోజు కూడా కడపలో మహానాడు అనేటువంటిది నిర్వహించలేదు. ఎందుకంటే కడప అనగానే అది వైఎస్ఆర్ గడప. తదనంతర కాలంలో జగన్మోహన్ రెడ్డి అడ్డా, అలా ఉన్నటువంటి ఆ కడపలో మాత్రం వాళ్ళు మీటింగ్ పెట్టాల. కానీ ఈసారి ఏంటంటే కసిగా, అంటే బాలకృష్ణ గారి పరిభాషలో చెప్పాలంటే తొడగొట్టి అక్కడ పెట్టాలి అనే లక్ష్యంతో లోకేష్ అక్కడ చేశారంటే ఒక రకంగా ప్రత్యర్థికి సవాలు విసిరినట్టుగా అనమాట. ఆ సినిమాలో అంటే టీవీలో చోట సినిమాలు ఆయన చూడండి, కానీ ఏదో నీ గడపకు వచ్చారు, ఎడ్డాకు వచ్చి అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చారు ఏదో అంటాడే, ఆ రకంగా వాళ్ళ మామగారు అన్నట్టుగా అక్కడికి వచ్చి ఆయన తొడగొడుతున్నాడు, తొడగొట్టి గర్జిస్తున్నాడు. ఎందుకని ఇది రణోత్సాహం. సో సహజంగానే ఈ రణోత్సాహం అంటే కడపలో పెట్టి ఇండైరెక్ట్ గా వైసీపీకి సవాల్ విస్తృతూ తొడగొట్టారని అనుకోవచ్చా అండి? ఇండైరెక్ట్ గా కదా, డైరెక్ట్ చెప్పారు వాళ్ళు. వాళ్ళ బిఫోర్ డేనే ఆ ఎమ్మెల్యే అక్కడ స్థానిక నాయకులు వాళ్ళంతా ఈ కడపతో ఇక్కడ వైసీపీ అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది, వాషౌట్ చేసేస్తామని చెప్పని స్పష్టంగా చెప్పారు. సో వాళ్ళ లక్ష్యం ఏంటి అన్నట్లయితే కడపలో ఇంత గ్రాండ్ గా మహానాడు పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కోటను బద్దలు కొట్టి మేము ఆక్రమించుకుంటాం అనే టైపులో వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టారు. వాళ్ళ ప్రసంగాలు కూడా అదే విధంగా సాగుతున్నాయని చెప్పని అనుకోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా మార్నింగ్ లోకేష్ గారు మాట్లాడుతూ, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారంటే కడపలో పెట్టడం ఒక ఎత్తు. అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు వైఎస్ఆర్ సొంత జిల్లా కడప జిల్లాలో ఆ గడపలో పెట్టడం ఒక ఎత్తు అయితే, మనం రాజ్యాంగం లేకపోతే రెడ్ బుక్లు ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఈ అరెస్టులు ఇవన్నీ ఏపీ పరిస్థితులు చూస్తే రెండిట్లో ఏది బేస్ చేసుకుని అన్నారన్నది కొంచెం టైం పడుతుంది, కానీ ఎవరికి వాళ్ళు విశ్లేషిస్తున్నారు. కానీ ఇదంతా ట్రైలర్ మాత్రమే, అసలు కథ లోపలికి వెళ్ళడానికి ఇంకా చాలా ఉంది, ముందు సినిమా మీరు చూసారంటే అవాక్ అవుతారు అన్నట్టుగా మాట్లాడారు. ట్రైలర్ ఎంత భయంకరంగా ఉంది అని అనుకుంటే మరి సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇప్పుడు సినిమాల్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు నా ఓటోడు ఇష్టపడే సినిమా విశ్వనాథ్ గారు తీసేటువంటి శంకరాభరణం లాంటి సినిమానో, స్వాతిముత్యం లాంటి సినిమానో మనం చూస్తామంటే చాలా ఆహ్లాదకరమైనటువంటి సినిమా. లేదు అంటే మణిరత్నం లాంటి వాడు తీసే సినిమా, ఇది ఒక తరహా సినిమా. ఇంకా మరికొన్ని సినిమాలు ఉంటాయి, యంగ్స్టర్స్ చూసేటువంటి లవ్ సినిమాలు ఉంటాయి కొన్ని, అవి కూడా చాలా ప్లెజెంట్ గాను హ్యాపీగా ఉంటాయి. ఇంకా కొన్ని మన రామ్ గోపాల్ వర్మ గారు తీసేటువంటి హారర్ మూవీస్ లాంటివి ఉంటాయి. బహుశా తీసేటువంటి సినిమా, చూపించబోయేటువంటి సినిమా మనకి అంటే ఇంగ్లీష్ సినిమాలు ఇంకా అర్థమయ్యేది చెప్పాలంటే ది ఎగ్జార్సిస్ట్ అని ఉంటుంది, హారర్ సినిమా. ఈ ఎగ్జార్సిస్ట్ సినిమా లాంటిదో, అయితే రామ్ గోపాల్ వర్మ చూపించేటువంటి హారర్ సినిమాలు లాంటివి, గోస్ట్ సినిమాలు లాంటి అలాంటి సినిమా బహుశా చూపిస్తాడేమో, దానికోసం అనుకుంటా. బోయపాటి గారి సినిమాలో లాగా ఒక డిఫరెంట్ ఆయుధాలు పెట్టడము, లేకపోతే వెనకాల సుమోలు లేవడము, ఆ తరహాలో కూడా ఊహించుకోవచ్చు అంటారా అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అదే చెప్పబోతున్నా. ముందు మళ్ళీ నేను ఆ ప్రారంభంలో స్టార్టింగ్ రిమార్క్స్ ఏవైతే చేశానో ఆ పాయింట్కి వస్తున్నాను.
ఒక పరిపాలన చేయమని చెప్పని ప్రజలు అనూహ్యమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని అందిస్తే దాన్ని అందిపుచ్చుకొని రంజకంగా పరిపాలించాల్సింది పోయి వెంజన్స్ పాలిటిక్స్కి దిగటం, ప్రతీకారేచ్ఛతో, ప్రతీకార దాడులతో అసలు రాజ్యాంగాన్ని పూర్తిగా తొంగలోకి తొక్కి రాజ్యాంగం పట్ల కించిత్ విలువ లేకుండా ప్రజాస్వామ్యం పట్ల, చట్టాల పట్ల, మానవత్వం పట్ల కనీస మాత్రం గౌరవం అనేటువంటిది లేకుండా చెలరేగిపోయి ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తే ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయమే తప్ప ఇది చూసి ఒక రకంగా ప్రజలందరూ, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రకమైనటువంటి ఈ మిడిసిపాటు ఎంతో కాలం ఉండదు. అందుకని ఇక్కడ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ప్రజలు పైకి లేపుతారు, తేడా వస్తే కింద పడేస్తారు. ఇదంతా కూడా డెసిషన్ మేకింగ్ ప్రజల్లో ఉంటుంది తప్ప వాళ్ళ చేతుల్లో ఉండదు. కానీ ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు చెలరేగిపోతారు. ఓహో, ఇదంతా మనమే, ఈ భూమికి మనమే అధినాథులమే, మనకి తిరుగులేదు అని చెప్పి అనుకుంటారు. అప్పుడు చక్కగా వాస్తవాలు చూపించి అసలు సినిమా ప్రజలు చూపిస్తారు. నాయకులకి సినిమా చూపించేంత సీన్ ఉండదు. సినిమా హీరో ఏమనుకుంటాడు, నేనే సినిమా చూపిస్తున్నాను అనుకుంటాడు. ప్రజలు కూడా భ్రమిస్తారు. కానీ సినిమా చూపించేది ఎవరో దర్శకుడు. కాబట్టి దర్శకుడు సినిమా చూపించాలి. హీరో తెర మీద ఊరికే వీరంగం చేయటం వరకే తన పాత్ర. అది సజావుగా ఉంటే, సక్రమంగా నవరస భరితంగా ఉంటే ప్రజలు హర్షిస్తారు. లేదు అతిగా ఉంటే, వికృతంగా ఉంటే, విపరీతంగా ఉంటే ప్రజలు తిరస్కరిస్తారు. ఇది సినిమాలో ఉండేటువంటి సూక్ష్మం. ఆ సూక్ష్మాన్ని ముందు తాను గ్రహించాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పుడు మళ్ళీ చెప్పొచ్చేది ఏంటంటే, కడపలో మీటింగ్ పెట్టడంతోనూ, గ్రాండ్గా మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ రుచికరమైన భోజనాలు తినిపించి బీభత్సమైనటువంటి శపథాలు చేసినంత మాత్రంలో సరిపోదు. మరి చేయాల్సింది ఏంటంటే, అసలు కడపలో మీరు మీటింగ్ పెట్టడంలో ఔచిత్యం ఏంటి? మీరు చెప్పే ఔచిత్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాలు విసిరేటువంటి రీతిలో మీరు పెట్టారు. కానీ అది కాదు పెట్టాల్సింది. ఒక పాలన అందించిన తర్వాత ఒక ప్లేస్లో మనం మీటింగ్ పెడుతున్నామంటే అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా హర్షించేటువంటి రీతిలో శభాష్, ఇక్కడ మనకి ఇంత చేశారు, మనం ఈ రోజున పండగ చేసుకుంటున్నాం అనేటువంటి భావన అక్కడ ప్రజలకు ఉండాలి. మరి ఆ రకమైనటువంటి భావన ఆ కడపలో కానీ, ఆ రాయలసీమ ప్రాంతంలో కానీ ఉందా అంటే ఏమాత్రం లేదు. ఇక్కడ జరుగుతుంది ఏంటి, మీరు కావాల్సిందంతానేమో అమరావతి చుట్టూతానేమో భారీ స్థాయిలో మీరు అక్కడ ఖర్చు చేస్తూ, ప్రచారంలో మీరు చేసినటువంటి హామీలు ఏంటండి? ఏం హామీలు ఇచ్చారు మీరు రాయలసీమకి? స్వయాన ఎంతెంత హామీలు ఇచ్చారంటే, ఈ ఏడాది కావస్తున్న సందర్భంగా చెప్తున్నాను, ఇప్పటికే మనం చెప్పుకున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, పేదలకు పథకాలు లేవు, కరెంటు బిల్లులు ఏమన్నాడు ఆయన బీభత్సంగా, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఎట్టి పరిస్థితుల్లో కోతలను బిల్లులు పెంచమని అన్నాడు. కరెంటు బిల్లుల మోత. ఇందాక మీటింగ్లో చెప్తున్న ఆశ్చర్యకరంగా ఏంటంటే అవినీతి రహిత పరిపాలన అందించేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తున్నారు. ఎంత విపరీతమైనటువంటి అవినీతి అనేది ప్రజలు ఈ రోజున అడిగితే చెప్తుంది. ఉద్యోగాల కల్పన చేస్తాం, ఇప్పుడు ఏదో కొన్ని ఫార్ములాస్ ఏవో చెప్తానంటున్నాడు ఆయన. అందులో యూత్కి అసలు కొత్త ఉద్యోగాలు ఎక్కడున్నాయి? రాయలసీమలో యువతకి, కడపలో యువతకి ఎన్ని ఉద్యోగాలు మీరు కల్పన చేశారు? 2.62 లక్షల మంది వాలంటీర్స్కి 10,000 రూపాయలు ఇస్తామని మోసం చేసి వాళ్ళని రోడ్డు మీద పడేశారు. ఇంటింటికినేమో మందు సరఫరా చేస్తా, మద్యం సరఫరా చేస్తా 17,000 రేషన్ వెహికల్స్ని వాళ్ళని రోడ్ల మీద పడేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ కింద లిక్కర్ షాపుల్లో పనిచేసే 15,000 మందిని రోడ్ల పాలు చేశారు. గ్రేటర్ రాయలసీమని ఎంత పట్టించుకున్నారని మీరు ఇవాళ కడపలో మీరు తొడగడుతున్నారండి? అమరావతిలోనే అంతా పెడుతున్నారు తప్ప మాకేం చేయట్లేదు అనేటువంటి భావన వాళ్ళలో లేదా? ఖచ్చితంగా ఉంది కదా. అమరావతిలో మీరు అక్కడ స్థానికులను ఎవరినైనా కూడా మీరు ప్రశ్నించండి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీద అలిగినటువంటి వాళ్ళే ఇవాళ రియలైజ్ అవుతున్నారు, అయ్యో మనం అనవసరంగా తొందరపడి ఇది చేసామే అని చెప్పని. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి రాయలసీమకి సంబంధించి, ఎన్ని ప్రామిసెస్ చేశారు మీరు? ప్రాజెక్టు అన్నారా, అది అన్నారా, ఇది అన్నారా? ఏదైనా ఒక్కటంటే ఒక్కటైనా కనీస మాత్రమైనా ప్రారంభించడానికి ట్రై చేశారా? అస్సలు లేనే లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టండి. మీరు ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలి? ఇప్పుడు అమరావతి పరిసర ప్రాంతాల్లో మీటింగ్ పెట్టుకొని హాయిగా ఉత్సవాలు జరుపుకోవాలి. కానీ వాళ్ళకి మొండి చేయి చూపించి వాళ్ళకి ఏమీ చేయకుండా అమరావతిలోనేమో అంతా ఖర్చు చేస్తా, అమరావతిలోనేమో చక్క 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 ఎండనక వాననక కూడా పరిగెత్తిస్తున్నారే. మరి ఇక్కడ ఉన్నటువంటి స్కీములు అన్నీ కూడా, అన్ని స్కీములు నత్తనడకన ఉన్నాయి. కొన్ని ప్రామిస్ చేసినవి అసలు మొదలే కాలేదు.
సో అదంతా చెప్పకుండా మళ్ళీ ఇంకొక వీడియో అవుతుంది, మళ్ళీ రేపు ఇప్పుడు సందర్భం వచ్చినట్టు మాట్లాడదాం వాటి గురించి, సమస్యల మీద. సో ఇన్ని సమస్యల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా తీర్చకుండా మీరు అక్కడేమో ఖర్చు అంతా అక్కడ, ఆనందం ఉత్సవాలంతా ఇక్కడ. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు. ఇప్పుడు 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం. మహిళలందరూ కూడా తెలంగాణలో చూసి ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు ఓటేసినట్లయితే వచ్చే 2వ నెలలోనే మనం కూడా ఫ్రీ బస్ ఎక్కొచ్చు అనుకున్నారు మహిళలు. తల్లికి వందనం దగ్గర తల్లులు అట్లానే అనుకున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు చాలామంది ఈ పనుల బాట మానేసి చదువుకి స్కూల్కి పంపించవచ్చు అని చాలామంది ఉద్దేశంగా మనం చూసాం. ప్రతి ఒక్కరి జేబుకి ఒక చిల్లు ఏర్పడిన సందర్భంలో మహానాడు అంటే పార్టీ ఉద్దేశం ఏంటి, ఏ విధంగా ముందుకి ప్రభుత్వాన్ని పట్టుకెళ్ళబోతుంది, ఇవి కదా. ఇవన్నీ మానేసి ముందుంది ఇది ట్రైలర్ మాత్రమే, ముందుంది ముసళ్ళ పండగ, ఇవన్నీ ప్రజలకి ఏం చెబుతున్నారు వీళ్ళు? ఎటువంటి రాజకీయాన్ని అందిస్తున్నారు? అంటే దీన్నే అపరిణిత రాజకీయం అని చెప్పని అంటారు. రాజకీయం దేనికోసం అనేదాన్ని కూడా వాళ్ళు పూర్తిగా విస్మరించారు. రాజకీయం అనేటువంటిది ప్రజా సేవ కోసం, ప్రజా సంక్షేమం కోసం అనేటువంటి నినాదాన్ని వదిలేసేసి రాజకీయం అంటే దోచుకోవటం, రాజకీయం అంటే దాచుకోవటం, రాజకీయం అంటే ప్రత్యర్థులను మట్టు పెట్టడం, రాజకీయం అంటే ప్రతీకారేచ్ఛ, ఇదే అని చెప్పి అనుకుంటున్నారు. ఇదే వాళ్ళ యొక్క మనస్తత్వం. కాబట్టి దీన్ని అయ్యో మనం ఎంత పొరపాటు చేసామా, ఇలాంటి తప్పు చేసామని చెప్పిన ప్రజలు ఇప్పటికే రియలైజ్ అవుతున్నారు. సో డెఫినెట్గా వాళ్ళు కొంత చేసిన తప్పుకి ఎవరైనా సరే నష్టపోక తప్పదు, కష్టపడక తప్పదు. ఇవాళ ప్రజలు అనుభవిస్తున్న కష్టం కానీ లేదు, వాళ్ళ యొక్క క్రూరత్వాన్ని, వాళ్ళ యొక్క దౌష్ట్యాలని, వాళ్ళ యొక్క దుర్మార్గాల్ని చాలా తక్కువగా అంచనా వేసి మన కత్తికి ఇంకేముంది లేదు, అందరూ మన వాళ్ళే అని చెప్పని మితిమీరిన విశ్వాసానికి పోయినటువంటి పార్టీ వైసీపీ కూడా ఇవాళ ఆ పెయిన్ ఏంటి అనేది అనుభవిస్తుంది. సో ఇది జరుగుతున్న వ్యవహారం. సార్, ఇప్పుడు మన స్వతంత్ర భారతదేశంలో ఎవరు ఎక్కడైనా మీటింగ్స్ పెట్టుకోవచ్చు, కంప్లీట్ ఫ్రీడమ్ ఉండింది. దట్టు ఇంత భారీ మెజారిటీతో గెలిచిన కూటమి ప్రభుత్వం ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు, అది కడపలో ఉంది, ఇంకో చోటే ఉంది. కాకపోతే సవాలు విసురుతూనో తొడగొట్టుతోనో రండి చూసుకుందాం అనుకుంటూనో చెబుతూ ఉంటారు కదా, వాళ్ళని రెచ్చగొట్టడం, ప్రవోక్ చేయడం, అలా సభలు నిర్వహించడం అనేది ఎక్కడితో అయిపోదు. కింద స్థాయి నేతలు కావచ్చు, ఆ కింద స్థాయి కార్యకర్తలు కావచ్చు, ఇదే దుందుడుకు స్వభావంతో ఉంటే అప్పుడు పరిణామాలు వేరే చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు అంటారు కొంతమంది. అండ్ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ప్రకారం వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చి నిర్వహించడం చూస్తున్నాం. ఎలా చూడాలంటారు? వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అని అనుకోవాలి? అదే చెప్తాను, ఇదేంటంటే ఇమిచ్యూర్ పాలిటిక్స్ అని చెప్పి అంటుంది. అదే కదా, ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ గారిని తీసుకోండి, లేదు గతంలో ఇప్పుడు తరానికి తెలియకపోవచ్చు కానీ ఒక ఇందిరాగాంధీ గారిని తీసుకోండి, రాజీవ్ గాంధీని తీసుకోండి, ఇలా లేదు సరే పివి నరసింహారావు గారు అంటే సరే ఆయన ఇది వీళ్ళు ప్రత్యర్థులతో కలిసి కూడా వేదిక పంచుకున్నప్పుడు వాజ్పేయి గారు కానీ ఎంతో హోందాగా, ఎంతో వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలను కూడా గుర్తిస్తూ చాలా చక్కగా మాట్లాడి కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే తీవ్రమైన విమర్శలు, తూర్పారు పట్టడాలు ఉంటాయి. ఆ తదనంతరం ఏదైనా సమావేశాల్లో, సభల్లో పాల్గొన్నప్పుడు ఒకరినొకరు పలకరించుకోవటం, మాట్లాడుకోవటం, గౌరవించుకోవటం, ఇది సంప్రదాయం. ఇది ప్రజాస్వామ్యంలో ఇది సంప్రదాయం. అంతదాకా ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీ అంటే వంటికాల మీద లేచేటువంటి వాజ్పేయి, మన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ వారికి సంబంధించి, పహల్గాం వారికి సంబంధించి డెలిబ్రేషన్స్ కి ఎవరిని పంపించారండి? తన ప్రత్యర్థి పార్టీలైనటువంటి శశి థరూర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శశి థరూర్ని పంపించాడు. అదేవిధంగా డిఎంకేకి సంబంధించిన కనిమొళి, ఇలాంటి వాళ్ళు పంపించారు. అదే రకంగా గతంలో వాజ్పేయి గారిని ఇందిరాగాంధీ గారు వాజ్పేయి గారిని అడిగితే ఆయన కూడా అంగీకరించి ఆయన కూడా వెళ్ళారు. సో రాజకీయాల్లో ఈ రకమైనటువంటి గౌరవ మర్యాదలు ఉంటాయి తప్ప ఏదో వీధి రౌడీల్లాగాను, లేకపోతే ఇట్లా బాలకృష్ణ సినిమాల్లో చూపించినట్టుగా సరే, అంటే ఆ కల్చర్లో వాళ్ళు పెరిగారు కాబట్టి సహజంగానే వాళ్ళకి ఆ కల్చర్ వస్తుంది, వాళ్ళకి అంది వచ్చినటువంటి అవకాశం అది, రెచ్చిపోతున్నారు. లెట్ ఇట్ బి, దిస్ ఇస్ దిస్ టైం. ఇప్పుడు వీళ్ళు కడపలో మహానాడు నిర్వహించడం వల్ల వైఎస్సీపీకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయా, లేకపోతే నేలమట్టం చేసేస్తామంటున్నారు, అలాంటిది ఏదైనా వైసీపీకి ఏమన్నా కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితులు మనం చూడవచ్చు అంటారా?
కడపలో ఇంత గ్రాండ్ గా మహానాడు పెట్టడం వల్ల వైసీపీకి వచ్చేటువంటి ఇది చాలా ఉందమ్మా, కొంచెంగా. నష్టం. ఏంటి అని అంటే నష్టం కాదు, ఇష్టం. ఓ అది నాకు పోతుంది. ఏంటి అని చెప్పని అడగచ్చు. హా. ఇక్కడ అది ఎలా అనేది నా డౌట్. అక్కడ సహజంగా వాళ్ళు కొన్ని సీట్లు ఓకే వైసీపీకి పోయాయి. ఎందుకు పోయాయి అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద అలిగారు. దశాబ్దాల కాలంగా ఆ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు ఆయన కుటుంబం మీద ప్రజలకి అపారమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆ ప్రేమాభిమానాల్లో కొన్ని అంశాల్లో వాళ్ళు ఆయన మీద అలిగారు. ఇక్కడ 2-3 మనకి వేరియేషన్స్ చెప్తా చూడండి. ఒక వ్యక్తి మీద అలకబూని దూరంగా జరగడం వేరు, ఒక వ్యక్తిని మీద ఆగ్రహించి దూరంగా జరగటం వేరు, ఒక వ్యక్తిని అపార్థం చేసుకొని దూరంగా జరగటం వేరు, ఒక వ్యక్తి మీద శత్రుత్వంతో దూరంగా జరగటం వేరు. ఇన్ని రకాలు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరిగినటువంటి ఆ ప్రజలు అలకబోని దూరంగా జరిగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది. ఎందుకంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు. ఈయన కూడా రియలైజ్ అయ్యాడు, నేను పొరపాటు చేశాను, ఈ కారణాల వల్ల చేశాను అని వాళ్ళు రిలీజ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు దగ్గర జరుగుతున్నటువంటి నేపథ్యం ఇది ఒక రకంగా ఉంటే, చెలరేగిపోయి నిందారోపణ, వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి అంత నిందారోపణ చేస్తున్నప్పుడు వ్యతిరేకించేటువంటి వారు కూడా అయ్యో పాపం మరి అంత దారుణంగా మాట్లాడడం ఏంటి అనేటువంటి ఒక భావన సహజంగా కలుగుతుంది. తర్వాత నీ తల్లిని చెల్లిని కూడా ఇది చేసామంటే అక్కడ సింపతి వస్తుంది అనుకోవడం రాంగ్ స్ట్రాటజీ. అది ఆ గోల నీకెందుకు, ముందు నీకు మీ వాళ్ళకి సంబంధించిన గోల నువ్వు చూసుకో. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, పిలిచాడు కదా అని చెప్పని ప్రచారానికి వెళ్ళి ప్రాణానికి తెగించి అతను ప్రచారం చేశాడు. తర్వాత మరి ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది గుర్తుందో కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి అని చెప్పని వెళితే జూనియర్ ఎన్టీఆర్ అతన్ని ఎంత దారుణంగా అవమానించారంటే అసలు ఈ కించిత్ పట్టించుకోకుండా ఎవరు కూడా కనీసం సముచితమైనటువంటి సీటు కూడా ఇవ్వకుండా అతన్ని పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా చేశారు. ఆ రోజు ఎప్పుడు కూడా మళ్ళీ ఇప్పటి వరకు అతను మొహం చూడలే. సో దీనికి ముందు నువ్వు సమాధానం చెప్తే బాగుంటుంది. తర్వాత ఈ పార్టీ ఎవరిది? ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. మన హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా కానీ లేదు నైతికంగా కానీ వారసులు ఎవరవుతారని, వారసత్వం ఎవరికి వస్తుంది? బాలకృష్ణ గారికి పద్మవిభూషణ ఇప్పించేస్తే సరిపోతుందా? ఏది పార్టీలో సముచితమైనటువంటి స్థానం మీద ఆయనకి? వాళ్ళ ఆయన రక్త సంబంధీకులందరినీ కూడా దూరం పెట్టి వాళ్ళని అవమానించి వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా మీరు పార్టీని కబ్జా చేసుకొని ఇది ప్రజాస్వామ్యతమైనటువంటి పార్టీ, ఈ పార్టీలో ఇంత ధర్మం ఉంది, ఈ పార్టీలో ఇంత న్యాయం ఉంది అని చెప్పని జనాలకు చెప్తూ ఉంటే సరిపోతుందా? ఎవరిది ఈ పార్టీ? ఇవన్నీ ప్రజలు మర్చిపోతారనుకుంటే ఎలాగా? అలాంటి పరిస్థితుల్లో మీ సంగతి మీరు చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డాకెళ్ళి మీరు అక్కడ తిట్టినంత మాత్రంలో జరిగేది లేదు, ఒరిగేది లేదు. ఓకే పోనీ మీకు ఈ మీటింగ్ ముందు పెద్ద బలం వచ్చేసింది అనుకుంటే అక్కడ స్థానిక నాయకులే మీకు సహకరించాల. దేనికి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టుకొని వర్క్ చేయించుకున్నారు అక్కడ? అంటే స్థానిక కార్యకర్తలు మీకు ఎవరు కూడా అక్కడ కలిసి రాలేదు. దేనికోసం అని చెప్పని మీరు 10 రోజుల ముందుగానే అందరినీ కూడా డిప్లాయ్ చేసి మీ పార్టీ వాళ్ళందరినీ వర్లరామయ్యని వీళ్ళందరినీ దేవినేని ఉమాని వీళ్ళందరినీ వెళ్ళి ఏర్పాటు చూడమంది. స్థానికంగా మీకున్న నాయకుల మీద మీకు విశ్వాసం లేదు, వాళ్ళు మీకు కలిసి రాలేదు. అలాంటి చోట ఇంకా వైసీపీకి బలహీనపడుతుందా, మరింత బలోపేతం అవుతుందా అనేది మీకే వదిలేస్తున్నా జవాబు. ఓకే, ఒకసారి మనం ఏపీలో ఇంకొక సైడ్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి. ఒకవేళ నిజంగానే ఆయన ఒక హీరోగా కాకపోయి ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఇంతమంది అభిమానులు వేలల్లో కోట్లలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగువారు ఉంటే అక్కడ ఎలా వచ్చి ఉండేది? ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి అయితే ఇండస్ట్రీ నుంచి వచ్చారో వాళ్ళనే తప్పుపడుతూ లేఖ రాయడాన్ని మీరు ఎలా చూస్తారు? అసలు అదంతా కూడా ఏంటంటేనమ్మా, మనకి రీసెంట్ డేస్ లో ఈ ఒక్క సినిమానే కాదు, ఈ హీరోనే కాదు, ఈ మధ్య స్ట్రాటజీ ఏమైందంటే భారీ స్థాయిలో సినిమాలు తీస్తున్నారు. భారీ స్థాయిలో సినిమాలు తీస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి థియేటర్స్ లో అన్ని రోజులు, ఇదివరకు 100 రోజులు 200 రోజులు సినిమాలు ఆడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకని ఏంటంటే కేవలం ఆ వారం రోజుల్లో కలెక్షన్స్ లాగేసుకోవాలి. ఈ మల్టీప్లెక్స్లో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఓటీటీకి అమ్మేసుకుంటారు. ఈ ఓపెనింగ్ కలెక్షన్స్ లోనే మ్యాక్సిమం లాగేయాలి.
దానికి పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టాలి. పబ్లిసిటీకి ఖర్చు పెడితే ఇవాళ మొత్తం ప్రపంచం అంతా రకరకాల పబ్లిసిటీల్లో మునిగిపోయిన తరుణంలో ఎంత పోసినా కూడా దాన్ని డ్రైనేజీలో పోసినట్టే లెక్క. కాబట్టి ఆ సినిమా ఒక్కసారిగా ఫలానా రోజు రిలీజ్ అవుతుంది, ఇది ఈ సంగతి అని పెద్ద సెన్సేషన్ అవ్వాలి అంటే ఒక కాంట్రవర్సీ రైజ్ చేయాలి. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, ఇది ఒకటనే కాదు, వాళ్ళే క్రియేట్ చేస్తారు. రీసెంట్ డేస్ లో రిలీజ్ అయిన మెగా పిక్చర్స్ ఏవైనా సరే, మీరు ఇది కాంట్రవర్సీ అవ్వలేదని ఒక సినిమా పేరు చెప్పండి. ఒక్కటంటే ఒక్కటి ఏదీ లేదు. అన్నీ కూడా ఏంటంటే వాళ్ళే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఆ కాంట్రవర్సీ ద్వారా దానికి కావలసినంత పబ్లిసిటీ మైలేజ్ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఈ విషయానికి వచ్చిన దాంట్లో ఇప్పుడు అతను ఏదో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి అన్నారు. ఏది ఇతను సత్యనారాయణ గారిని, ఆ ఎంసీ చైర్మన్ దాన్ని మొత్తం వీడియోతో సహా బయట పెట్టిన ఇది చాలా తప్పు. ఇది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనకున్న హక్కుల మీద ఎవరైనా సరే ఉద్యమించడానికి కానీ, విశ్వసించిన భావజాలాన్ని భావ ప్రకటన చేయడానికి కానీ వీటన్నిటికీ కూడా రైట్స్ ఉన్నాయి, రాజ్యాంగం ఇచ్చింది. అయితే అది ఉద్యమం అనేటువంటిది దానికి అందరూ మిగతా వాళ్ళు కలిసి వస్తారా, కలిసి రారా, అతను సక్సెస్ అవుతాడా, ఫెయిల్ అవుతారా అనేది వేరే మాట. కానీ ఉద్యమిస్తాను అని చెప్పని ప్రకటించేటువంటి ప్రకటన హక్కు డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది. దానికి పార్టీ లైన్కి మరి సంబంధం ఏంటో నాకైతే తెలియదు. అంటే ఆ పార్టీలో ఇలా మాట్లాడకూడదు, ఇలాంటివి చేయకూడదు అలాంటివి ఏమన్నా రూల్స్ ఉన్నాయో మరి మనకైతే తెలియదు. కాబట్టి ఆ ప్రాతిపదిక బహుశా ఏమన్నా సస్పెండ్ చేశారేమో. అది తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే అబ్యూజ్ ఆఫ్ పవర్స్, అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్స్ని అబ్యూజ్ చేయడం అంటే మనకి ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నప్పుడు ఆ పవర్స్ని అబ్యూజ్ చేయడం అంటే మన ఎడాపెడా మన సొంతానికి వాడుకోవటం అనేటువంటిది అది చాలా రాజ్యాంగం రీత్యా చాలా తప్పు, నేరం. సో అక్కడ జరుగుతున్న తంతు అంతా కూడా అదే. మరి దాన్ని కూడా ఒకసారి వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకుని, లేదు రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, ఇది మన ఇష్టారాజ్యం కింద ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటూ మన వ్యాపారాల కోసం, మన వ్యాపారాలను ప్రోధి చేసుకోవడం కోసం, అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రకటనలు చేయటం, ఆ ప్రాతిపదికగా పవర్స్ని ఉపయోగిస్తానని చెప్పటం. తర్వాత ఇక్కడ గిఫ్ట్ అనేటువంటి పదం కూడా వచ్చింది. ఆ గిఫ్ట్లు ఇవ్వటం, గిఫ్ట్లు తీసుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చట్టరీత్యా ఇది నేరం అవుతుంది. ఇది ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నా సలహా. అండ్ ఆ నలుగురిలో నేను లేను అంటూ ఓ పక్క అల్లు అరవింద్ గారు, మరో పక్క దిల్ రాజు గారు ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడడం, ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారే మాకంతా అన్నట్టుగా ప్లీజింగ్ చేస్తూ మాట్లాడడం, ఇదంతా ఒక స్ట్రాటజీ ఏమో అంటున్నారు కొంతమంది. ఖచ్చితంగా అందులో ఇప్పుడు సినిమా రాజకీయాల్లో నాయకులు ఎంత పెద్ద స్ట్రాటజిస్టులో వాళ్ళని మించిన స్థాయిలో వాళ్ళు సినిమా రంగంలో ఉండే స్ట్రాటజిస్టులు. సినిమా రంగంలో తెర మీద నటించే వాళ్ళు ఎంత గొప్ప నటులో, ఆ తెర వెనక వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు అంతకు మించినటువంటి మహా నటులు. కాబట్టి ఇదంతా కూడా మనకి షేక్స్పియర్ చెప్పినట్టు లైఫ్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ ఎవ్రీవన్ షుడ్ ప్లే దేర్ ఓన్ రూల్స్ అని చెప్పి అంటాడు. సో ఎవరి పాత్రలను వాళ్ళని ఈ నాటకాల్లో చాలా జనరంజకంగా, రసరంజకంగా, రక్తి కట్టేటువంటి విధంగానే వీళ్ళు పోషిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. ఇప్పుడు మంచం కోళ్ళు 4 ఏమన్నాయంట, నాకు సంబంధం లేదంటే నాకు సంబంధం మరి చూస్తేనే వీడు చూసినా నా మంచానికి 4 కోళ్ళే. ఆ రకంగా ఇదేదో మంచం కోళ్ళ సామెతలాగా అనే ఉందని చెప్పుకోవాలి. అందుకని ఇదొక నాటకం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయన, ఏదో మేము అధికారంలోకి వస్తే 1 ఇయర్ కావస్తున్నా సరే ఇప్పటివరకు సినిమా పెద్దలు వచ్చి మమ్మల్ని కలవలేదు, మీన్స్ ముఖ్యమంత్రి గారిని కలవలేదు, ఇట్స్ ఓకే, మీరు మాకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి మా రియాక్షన్ కూడా అట్లానే ఉంటుంది. ఇక నుంచి ఎవరు పర్సనల్గా వచ్చి మీ బాధలు, మీ గోల్డ్లు చెప్పుకోవడానికి వీలు లేదు. ఏది చేయాలన్నా సరే, ఈవెన్ సినిమా టికెట్ల రేట్లు పెంచాలన్నా సరే ఫిల్మ్ ఛాంబర్ త్రూనే రావాలి అని ఒక వార్నింగ్ ఇచ్చారా, లేకపోతే ఇండైరెక్ట్గా బెదిరించారా, ఏం చేశారు అనేది మీలాంటి పెద్దవాళ్ళు చెప్పాలి. ఎలా చూడాలంటారు? పవర్లోకి రాగానే మనం ఎక్కడి నుంచి వచ్చామో దాని మీద ఇలా అగైనెస్ట్గా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులే బాధపడుతున్నారట. అది ముందు అసలు మనకి రాజ్యాంగం మనకి ఇచ్చిన అధికారాలు ఏంటి, మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని తెలుసుకొని మాట్లాడితేనే బాగుంటుంది. అక్కడ లోకేష్ కావచ్చు, ఇక్కడ ఈయన కావచ్చు.
చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.